సాయంత్రం 4 గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టనుంది. జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో బిల్లును ప్రవేశపెడతారు. అనంతరం దీనిపై సభ చర్చిస్తుంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ నివేదికలో పలుసార్లు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ పేర్లను ప్రస్తావించింది. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ అనేక పొరపాట్లు చేసినట్లు గుర్తించామని కమిషన్ పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను తెలంగాణ ప్రభుత్వం సాయంత్రం 4 గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు చెప్పండి. వైష్ణవి, ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఎందుకు ఇంత ఆందోళన పడుతున్నారనేది జనానికి ఒక సందేహం అనేది. ఎందుకంటే పీసీ ఘోష్ కమిషన్ జూలై 31న బహిర్గతం చేసినప్పుడు క్యాబినెట్ ఆ రోజు అప్రూవ్ చేసింది. తర్వాత దాని మీద ఒక సబ్ కమిటీ వేశారు. ఆ సబ్ కమిటీ ఏంటంటే బ్రీఫ్గా చాలా క్షుణ్ణంగా కొన్ని పాయింట్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ 665 పేజీల రిపోర్ట్ను పరిశీలిస్తే చాలా కీలకమైన అంశాలు అందులో ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా ఏంటంటే కేసీఆర్ గారు, నాటి చీఫ్ మినిస్టర్గా ఉన్న కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని నష్టం జరగడానికి లేకపోతే 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు అంటే మేడిగడ్డ దాని కూలిపోయి నిరుపయోగంగా మారడానికి మొత్తం కూడా బాధ్యుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి నిర్ణయమే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ 3 ప్రాజెక్టులు అక్కడే కట్టాలని కేసీఆర్ గారి అది ఎలోన్ సొంత నిర్ణయం. కాబట్టి దీనికి అంతటి కూడా ఈ నష్టానికి అంతటి కూడా బాధ్యుడు కేసీఆర్ గారి మీద ప్రభుత్వం తగిన చర్య తీసుకోవాలని చెప్పి పీసీ ఘోష్ కమిషన్ సిఫార్సు చేసింది. ఇంతవరకు ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్లో కూడా ఆ విషయం చెప్పాలి. అందుకని కోర్టుకు వెళ్తే కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే అసెంబ్లీలో చర్చించిన తర్వాత తదుపరి చర్య ఉంటుంది అని చెప్పారు. కానీ కేసీఆర్ గారి మీద చర్య తీసుకోమని సిఫార్సు చేసినట్లుగా ఇప్పటి వరకు అంశం ఎప్పుడు కూడా చెప్పలేదు. కానీ మనం ఆ రిపోర్ట్ని ఇప్పుడు పరిశీలిస్తే, మనకి ఇప్పుడు అసెంబ్లీ చర్చించబోయే రిపోర్ట్ను పరిశీలిస్తే దాంట్లో కేసీఆర్ గారి మీద తగిన చర్య తీసుకోండి, అప్రాపరేట్ చర్య అని చెప్పి కమిషన్ సిఫార్సు చేసింది. ఇక అదే సమయంలో హరీష్ రావు గారు ఈటెల రాజేందర్ గారు ఇప్పుడు పార్టీ మారారు, ఆయన ఎంపీగా ఉన్నారు. కానీ నాడు ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడంలో ఆయన చాలా ఒక రకంగా వైఫల్యం చెందారు. పైగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు అవన్నీ కూడా దానికి సమర్థించే అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో కాళేశ్వరం గురించి చెప్పారంట. కాళేశ్వరం గురించి ప్రస్తావించారు. కానీ కాళేశ్వరం గురించి ప్రస్తావించినప్పుడు కూడా మనకి క్యాబినెట్ సబ్ కమిటీ అప్రూవ్డ్ అని చెప్పి ఆమోదించిందని అసెంబ్లీలో కూడా ఆయన చెప్పారంట. కానీ అసలు అప్రూవల్ లేకుండానే, క్యాబినెట్ సబ్ కమిటీ అప్రూవల్ లేకుండానే ఈవెన్ అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఆ రోజు హరీష్ రావు గారు మన ఈటెల రాజేందర్ గారు వ్యవహరించారు. కాబట్టి ఆయన మీద కూడా తగు చర్య తీసుకునే విషయాన్ని పరిశీలించమన్నారు. ఇక హరీష్ రావు గారు ఎట్లయితే మొత్తం మీద కూడా అదే విధంగా చేశారు. నాడు కేసీఆర్ గారు ఎలా చెప్తే అలా చేశారు. ఎక్కడంటే అక్కడ సంతకాలు, కొన్నిట్లో వీళ్ళకి సంతకాలు ఉన్నాయి. కాబట్టి హరీష్ రావు గారి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్తూ అధికారుల మీద నాటి సిఎస్ ఎస్కే జోషి గారి నుంచి మురళీధర్ ఇంజనీర్ సిఎన్సి దగ్గర నుంచి అందరి మీద మీరు హ్యుమానిటేరియన్ మానవతా దృక్పథంతో మీరు చర్య కనుక వాళ్ళ మీద తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం డిజాస్టర్ అవుతుంది. అంటే వాళ్ళకు ఒక రకంగా రాష్ట్ర సంక్షేమాన్ని ఇబ్బంది పెట్టేందుకు విఘాతం కలిగించే చర్య అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇంత బాధ్యులైన మీద వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని చాలా స్పష్టంగా దీంట్లో కమిషన్ అనేది సిఫార్సు చేసింది. కేసీఆర్ గారి మీద, అధికారుల మీద చర్య తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఇక చూస్తే ఈ 665 పేజీల రిపోర్ట్లో మొత్తం మీద 400 పేజీలు 400 పేజీలు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మినిట్స్ ఎలా జరిగింది, ఎలా వ్యవహరించారు, ఎలా చేశారు, మొత్తం మీద వ్యవహారాలన్నీ కూడా చేసి ఇందులో ఏంటంటే టర్మ్స్ అండ్ రిఫరెన్స్లో 1,00,000 కోట్లు అయినప్పుడు కూడా 3 బ్యారేజీలే. కాబట్టి కమిషన్ సిఫార్సు లేకపోతే ఫైండింగ్స్ అని కూడా ఈ 3 బ్యారేజీల మీదనే దాని మీద పరిమితం అయ్యారు. అయితే ఈ బ్యారేజీల వ్యయాన్ని
ఇంతాయి వటుడింతాయి అన్నట్టుగా అంచనా వేయని పెంచారు. అక్కడ ఏజెన్సీ ప్లస్ ప్రభుత్వం లేకపోతే నాటి ఇంజనీర్లు ప్రభుత్వం అంతా కూడా మిలాఖత్ ఇంతాయి వటుడింతాయి అని పెంచారు. దాంట్లో మీకు చూస్తే మనకి మేడిగడ్డ ఏదైతే కూలిపోయిందో లేదంటే పిల్లర్స్ కుంగిపోయాయో ఆ మేడిగడ్డలో 4613 చేశారు. వాస్తవంగా అంతకంటే అడిషనల్ అప్రూవల్ ఇచ్చింది 1353, అంటే 41% అదనంగా పెంచి దానికి అప్రూవల్ ఇచ్చారు. పైగా అది పూర్తి కాకుండానే పూర్తయినట్టుగా ఇచ్చారు. ఇంకొక కీలకమైన కేసీఆర్ గారి మీద ఇంకొక కీలకమైన అంశము ఫైండింగ్ చేసింది. కేసీఆర్ గారు ఎలా బాధ్యులు ఇవాళ కుప్పకోవడానికి ఏంటంటే ఇంజనీర్లు కొంతమంది ఏంటంటే ప్రతి ఏ బ్యారేజ్ వైష్ణవి ఏ బ్యారేజ్ కట్టినప్పుడు కూడా దానికి గ్యారంటీ పీరియడ్ ఉంటుంది. ఆ గ్యారంటీ పీరియడ్లో లీకేజ్ అయినా లేదంటే ఏదైనా డ్యామేజ్ అయినా చేయాల్సిన బాధ్యత అనేది ఆ కాంట్రాక్టర్ మీద ఉంటుంది. సో అందుకని అప్పుడు ఏం చెప్పారంటే ఏదైతే కట్టారో ఆ మేడిగడ్డలో లీకేజ్ వస్తున్నాయి, సీపేజ్ వస్తున్నాయి, కొన్ని సీసీ బ్లాక్స్ ఊడిపడ్డాయి, కాబట్టి మీరు దాన్ని రెక్టిఫై చేయండి అని చెప్పారంట. కానీ అవి రెక్టిఫికేషన్ అది జరగలేదు. ఇంకోవైపు ఆపరేషన్ మెయింటెనెన్స్ వదిలేశారు. ఇంకోవైపు కేసీఆర్ గారు మొత్తం నీళ్లు రిజర్వాయర్ మొత్తం అంటే అప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంది కూడా పరిశీలించలేదు, ఎందుకంటే క్వాలిటీ కంట్రోల్ లేదు. కానీ ఆ స్ట్రక్చర్ ఏం చూసుకోకుండా పూర్తి రిజర్వాయర్ లెవెల్ ఏదైతే ఉందో ఆ రిజర్వాయర్ లెవెల్ వరకు నీళ్లు ఉంచండి అని కేసీఆర్ గారు ఆదేశించారంట. అలా డ్యామేజ్ ఉన్న లీకులు కూడా దానికి రిపేర్ చేయాలని పరిస్థితి. ఎందుకంటే పూర్తి ఎఫ్ఆర్ఎల్ పెడితే మీకు రిపేర్ చేయలేదు. డీవాటరింగ్ చేసిన తర్వాతనే ఎక్కడైనా కానీ ఇంకోటి కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఇవ్వకుండా మొత్తం ఇంపౌండింగ్ మొత్తం వాటర్ పెట్టండి, మేము కాళేశ్వరం 1,00,000 కోట్ల ఎకరాలకు ఇస్తాం, నీళ్లు ఇస్తామని ఆ ఉద్దేశంతో ఎలా చేస్తారు. ఆ ఇంపౌండింగ్ ఉంచడం వల్ల ఈ రిపేర్స్ లీక్ కాలేదు, దానివల్లనే ఈ డిజాస్టర్ అంత కారణం అని కూడా చెప్తూ దాన్ని చెప్పింది. ఈ 4,613 కోట్లు ఇంత 1,353 కోట్లు పెరగడంలో ఇందులో మిలాఖత్ ఉంది. మనం గతంలో రాహుల్ గాంధీ గారు కానీ ఇతరత్ర కానీ చాలామంది ఆరోపించారు, ఇది నాటి బీఆర్ఎస్కి లేదా కేసీఆర్ గారికి కాళేశ్వరం అనేది 1,00,000 కోట్లు పెరగడానికి ఒక ఏటీఎంగా తయారైంది అని చెప్పని ఆ రోజు ఇక్కడ దీంట్లో కమిషన్ చెప్పింది. ఇక్కడ డేట్లు ఎక్కువ ఇవ్వడంలో లేదా సర్టిఫికెట్ ఇవ్వడంలో కంప్లీషన్ సర్టిఫికెట్ ఇది తర్వాత 1500 దాదాపు 15,500 కోట్ల రూపాయలు రివైజ్డ్ అప్రూవల్, అంటే ఇనీషియల్ అప్రూవల్ లేకుండా రివైజ్డ్ అప్రూవల్ ఇచ్చేసారంట. మళ్ళీ దాంట్లో కూడా క్యాబినెట్లో ఉండే ఏకలేక ఇంకొక చాలా కీలకమైన అంశం, అసలు కేసీఆర్ గారు ఇక్కడ కూడా బాధ్యులని చెప్పి కమిషన్ చెప్పింది. ఏంటంటే మేడిగడ్డ అన్నారం సుందీళ్ళ ప్లేసులు సెలెక్ట్ చేశారు. ఇది సరైందా కాదా అని చెప్పని ఒక ఇంజనీర్ల కమిటీ కేసీఆర్ గారే 2015లో నియమించారు. ఎక్స్పర్ట్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిందంట. ఆ రిపోర్ట్లో ఏంటంటే మేడిగడ్డ అనేది సరైన ప్లేస్, ఎకనామికల్గా కూడా చాలా ఇబ్బందికరమైన ప్రాణహిత మీద అక్కడ కడితే బాగుంటుంది, బ్యారేజీ కట్టాలని బాగుంటుందని దాన్ని సజెస్ట్ చేశారంట. కానీ కేసీఆర్ గారు ఏదైతే ఇంజనీర్లు ఇచ్చారో రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ని అప్పుడు ఏంటంటే కేసీఆర్ గారు హోల్ అండ్ సోల్ సీఎం అంతా ఆయనే కాబట్టి దానికి అసలు ఆ రిపోర్ట్ ఉన్నట్లే ఎవరికి బయటికి తెలియదంట. ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఉంది అనేది కోల్డ్ స్టోరేజ్ ఎక్కడ పెట్టారో ఎవరికి తెలియదంట. కమిషన్ ఎంటర్ అయిన తర్వాత కమిషన్ విచారణ జరిపే సమయంలో ఆ రిపోర్ట్ అనేది బయటకు వచ్చింది. కాబట్టి ఆ రిపోర్ట్ని తొక్కిపెట్టి కేవలం అసలు లేకుండా అసలు అక్కడ సూటే కాదన్నది అలాంటి దగ్గర మేడిగడ్డలో కట్టి మరి ప్లేస్ ఏంటి దానికి కేసీఆర్ గారే చెప్పాలి. దాని మీద అంటే ఇదంతా కూడా ఆయన కేసీఆర్ గారు కమిషన్ ముందు హాజరయ్యారు. కమిషన్ 4,000 మంది ఇంజనీర్లు ఉంటారు, టెక్నికల్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ ఆధారంగా నిర్ణయం తీసుకున్నాం, ఇక్కడ నాకేం ప్రమేయం లేదు ఇదంతా కూడా అని చెప్తే కమిషన్ చెప్పింది. అదంతా కూడా కేసీఆర్ గారు చెప్పింది కరెక్ట్ కాదు. హోల్ అండ్ సోల్ ప్లానింగ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ ఇంప్లిమెంటేషన్ కానీ లేదంటే O&M కానీ మొత్తం కేసీఆర్ గారు బాధ్యుడే అని చెప్పి కమిషన్ చాలా స్పష్టంగా ఇచ్చింది. ఇవన్నీ కూడా ఫైండింగ్స్ అని ఒక్కొక్కరికి ఎంత పెరిగింది, ఎలా పెరిగింది, నాటి మినిట్స్, ఆ మినిట్స్లో ఎక్కడెక్కడ ఎంత పెంచారు, ఎలా పెంచారు, ఒకటి ఆ అదనపు వర్క్ అలా యాడ్ చేసుకుంటూ పెంచుకుంటూ పోయారంట మేడిగడ్డ. అదేవిధంగా అన్నారం సుందీళ్ళది కూడా రేట్లు పెంచారు. అన్నారం సుందీళ్ళది కూడా దాదాపు అన్నారంకి వచ్చేసరికి యాఫ్కాన్కి ఇచ్చారు 2,734 కోట్లు అయింది.
అదేవిధంగా సుందిళ్ళ 2000 అంటే దాంతో పోలిస్తే చిన్న బ్యారేజీలు, కానీ దానికి కూడా రివైజ్ ఎస్టిమేట్ చేసి అలా పెంచుకుంటూ పోయారని ఆ మినిట్స్ అని కూడా చాలా స్పష్టంగా చెప్పి తర్వాత కాగ్ రిపోర్టు ఇతరత్ర అంశాలు విజిలెన్స్ రిపోర్టు మెన్షన్ చేసుకుని ప్రధానమైన ఫైండింగ్స్ ఏంటంటే కేసీఆర్ గారి మీద చర్య తీసుకోవాలి, ఎందుకంటే ఇంత డ్యామేజ్కి బాధ్యుడు ఆయన చెప్పారు వైష్ణవి. సురేష్ గారు, అయితే ఈరోజు సాయంత్రం కూడా 4 గంటలకు ఇటు కాళేశ్వరం కమిషన్ నివేదికపై శాసనసభలో చర్చ అయితే ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు శాసనసభలో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగే అవకాశాలు ఉన్నాయంటారా? వైష్ణవి తప్పనిసరిగా ఇప్పుడు అసలు కమిషన్కి అందుకని హరీష్ రావు గారు రేపు హైకోర్టు ముందుకు వస్తుంది. హరీష్ రావు గారు పిటిషన్ వేశారు, ఎందుకంటే దీంట్లో మనకి సిఫార్సు చేశారు. ఎందుకంటే కేసీఆర్ గారి మీద చర్య తీసుకురామన్నారు, హరీష్ రావు గారి మీద తీసుకోమన్నారు. అంటే హరీష్ రావు గారు ఈటల మీద తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలించమన్నారు, ఎందుకంటే ఈ ఆయన అంతా కూడా కేసీఆర్ గారికి సహకరించారు కాబట్టి బాధ్యతను పరిశీలించారు. ఇప్పుడు హరీష్ రావు గారి వాదన ఏంటంటే హైకోర్టులో వేసిన పిటిషన్ కూడా ఏదైనా నిర్ణయాలు అంటే చర్యలు తీసుకోవాలి అంటే అవి చట్టాల పరిధిలోకి వస్తాయి, లేదంటే కోర్టుల పరిధిలోకి వస్తాయి. వీళ్ళేమో యాక్షన్ తీసుకునేది లేదు కాబట్టి అందుకని అసలు ఈ కమిషన్ అసెంబ్లీలో చర్చే జరగకుండా చూడాలనే దాంతో ఆయన హైకోర్టుకి వెళ్ళారు. సో ఇక్కడ ఎంత ఏంటంటే మేము మంచి ఉద్దేశం చేస్తాం, అందుకని అసలు కమిషన్ ఇట్ సెల్ఫ్ తప్పుపడుతున్నారు. కానీ కమిషన్ దీంట్లో చాలా స్పష్టంగా ఎక్కడెక్కడ ఆ రోజు అన్నీ కూడా మెన్షన్ చేసి ఎక్కడ మెన్షన్ చేసా మినిట్స్ ఏంటి ఇవన్నీ చేసి కేసీఆర్ గారి నిర్ణయం ఇక్కడే నిర్ణయం అని చెప్పని ఆ రకంగా ఈవెన్ ఈటెల్ గారు కూడా ఇప్పుడు పార్టీ మారినప్పుడు కూడా అది అంతా కూడా క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం అన్నారు. కమిషన్ ఏముంది, అసలు క్యాబినెట్ సబ్ కమిటీ అసలు ముందుకే వెళ్ళలేదు, రికమెండ్ చేయలేదు, అసలు వాళ్ళు దాన్ని పెట్టి అక్కడ అది అసలు క్యాబినెట్ సబ్ కమిటీ ఉద్దేశం వేరే అని కూడా చెప్పారు. కాబట్టి మాటల యుద్ధం అనేది జరిగే అవకాశం ఉంది. అందుకని పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇవ్వబోతున్నారు. కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఈ ముఖ్యమైన అంశాలు పెట్టి లాస్ట్లో సిఫార్సులు చెప్పే అవకాశం ఉంది. సిఫార్సుల్లో కేసీఆర్ గారి మీద చర్య తీసుకోండి అని చెప్పి చాలా సిఫార్సు చేశారు చెప్పే అవకాశం. అప్పుడు మనకి బీఆర్ఎస్ ఎట్లయినా కానీ యూరియా ఇలాంటి విషయాలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా దాన్ని అసలు రిపోర్టే సరైనది కాదు, చట్టబద్ధత లేదని చెప్పని ఆల్రెడీ బీఆర్ఎస్ వాదిస్తూ వస్తుంది. అదే విషయం అసెంబ్లీలో కూడా చెప్పే అవకాశం ఉంది. వైష్ణవి. సురేష్ గారు, అయితే సభలో కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రవేశపెట్టిన అనంతరం కూడా దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే బీఆర్ఎస్ ప్రతి వ్యూహం కూడా ఏ విధంగా ఉండబోతుంది? వైష్ణవి, 2 విషయాలు. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వానికి ఇంత పెద్ద కమిషన్ వేశారు, పీసీ ఘోష్ కమిషన్. మనకి 2024 మార్చిలో వేశారు, మొన్న జూలైలో రిపోర్ట్ ఇచ్చారు, టైం కూడా ఎక్స్టెండ్ చేశారు. ఇంత పెద్ద ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఆ రిపోర్టుకు సంబంధించి దీంట్లో ఫైండింగ్స్ క్లియర్గా ఇచ్చారు. ఎవరెవరు బాధ్యులు, నాటి ప్రభుత్వం ఎలా బాధ్యులు, ఎలా ఉపయోగించారు, బ్యాంక్ గ్యారంటీలు ఎలా మిస్యూజ్ చేశారు, తర్వాత ఇవన్నీ కూడా అన్ని బుట్టల దాఖలా చేశారు. తర్వాత ప్రధానమంత్రికి రాసిన లేఖలో కేసీఆర్ గారు ప్రధానమంత్రికి రాసిన లేఖలో 80,000 కోట్ల రూపాయలు అవుతుందన్నారు. వ్యాప్కోస్ వేశారు. వ్యాప్కోస్కి ఆ రిపోర్ట్ ఇచ్చేదాకా కూడా ఆగలేదంట. ఆకుండానే అడ్మినిస్ట్రేటివ్ జీవోలు ముందే ఇచ్చేసి అర్జెన్సీ అని చెప్పి ఇచ్చేసి జోషి గారు జీవోలు ఇచ్చేసి 15 రోజుల వచ్చి అర్జెన్సీ అని చెప్పి కొన్ని జోషి గారు నాటి సిఎస్ జీవోలు ఇచ్చారంట. కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్గా అర్థమైపోయింది ఇందులో ఏంటి అని. కాబట్టి దాని మీద తదుపరి చర్యలు ఏంటి అనే దాని మీద ప్రభుత్వం ఇప్పుడు అంటే దీని తర్వాత దాన్ని ఆలోచించే అవకాశం ఉంది. దాని మీద అసెంబ్లీలో కూడా చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే కమిషన్ చెప్పిన తర్వాత దాని మీద చర్యలు తీసుకోవాలి. సిఫార్సు తీసుకుంటుందా లేదని అసెంబ్లీలో దానికి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. చర్యలు తీసుకుంటాం అన్నప్పుడు బీఆర్ఎస్ న్యాచురల్గా దాని మీద కౌంటర్ అంటే అసలు ఈ రిపోర్ట్కే చట్టబద్ధ పవిత్రత లేదు, ఇదంతా కూడా కావాలని పొలిటికల్ బయాస్ లేకపోతే పక్షపాతంతో అసలు ఈ రిపోర్టు తయారైంది, దీంట్లో ఇదేం లేదు. మేము 1,00,000 కోట్ల ఒక్క మేడిగడ్డలో ఒక పిల్లర్ కూలింది, ఒక పిల్లర్ కూలితే అసలు మొత్తం ప్రాజెక్టే పనికిరాదని చెప్పి 1,00,000 కోట్ల నీళ్లు నిరుపయోగంగా ఉంచారని చెప్పి వాదిస్తున్నారు. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.